షేక్ హసీనా ప్రస్తుతం ప్రపంచమంతా వినిపిస్తున్న పేరు. బంగ్లాదేశ్ జాతిపిత కూతురు. ప్రపంచంలోనే అత్యధిక కాలం ఏలిన మహిళా దేశాధినేత. అది ఆగస్టు 15, 1975. ఢాకా నగరం అప్పుడే నిద్రలేస్తుంది. అకస్మాత్తుగా బుల్లెట్ల శబ్దం. అదెక్కడో కాదు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ముజిబుర్ రెహమాన్ వ్యక్తిగత నివాసంలో. అంతా ఒక గదిలో దాక్కున్నారు. కాల్పులు నిలిచిపోయాయనుకుని ఆయన బయటకు వచ్చారు. వెంటనే ఆర్మీ అధికారులు ఆయనని చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆయన రక్తపు మడుగులో పడిపోయారు. కుటుంబంలో అందరూ చనిపోయారు. కానీ ఈ మరణకాండ నుంచి ఆయన 2 కూతుళ్లు తప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అప్పుడు జర్మనీలో ఉన్నారు. వారిలో ఒకరు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. అలాంటి పరిస్థితుల నుండి బంగ్లాదేశ్ ప్రధాని అయ్యే వరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 5 పిల్లల్లో పెద్దవారు హసీనా. తండ్రి పాకిస్తానీ డిక్టేటర్ల గురించి చెప్పిన విషయాలు చిన్నారి హసీనాను ఆలోచింపజేసేది. పాకిస్తాన్ మీద వ్యతిరేకతను పెంచాయి. ఢాకా యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు హసీనా. 1967లో న్యూక్లియర్ సైంటిస్ట్ వాజిద్ మియాను పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు. అప్పటికే బంగ్లాదేశ్ ఉద్యమం మరింత బలం పుంజుకొని 1971లో భారత్ సాయంతో బంగ్లా స్వతంత్ర దేశం ఏర్పడింది. నాన్న బంగ్లా అధ్యక్షుడు అయ్యారు. అంతా బాగుంది కదా అనుకుని జర్మనీలో ఉన్న భర్త దగ్గరకు వెళ్ళిపోయారు హసీనా. 1975 జూలైలో కుటుంబం అంతా తనను చూడ్డానికి వచ్చారు. అయితే అదే వాళ్ళ చివరి చూపని అనుకోలేదామె. తర్వాత నెల రోజులకే కుటుంబం అంతా చనిపోయారన్న వార్త విన్నారు. ఆమె దాన్నే తలుచుకుంటూ కుమిలిపోలేదు. అది జరిగిన కొద్ది రోజులకే హసీనా ఢిల్లీ వచ్చి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. భారత్లో 6 ఏళ్లు నివసించారు. ఢాకాలో సైన్యం దేశాన్ని చేతుల్లోకి తీసుకుంది. దాంతో ఆమెకు ఇంటికి వెళ్లడము కష్టమైంది. కానీ ఎన్నో సంప్రదింపులతో ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోగలిగారు హసీనా. కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న సమాజాన్ని ద్వేషించకుండా ఆ దేశానికే సేవ చేసేందుకు 1981లో నాన్న స్థాపించిన పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. 15 పార్టీలను కూడగట్టుకుని మిలిటరీ రెజీమ్కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. 1983లో ఆర్మీ ఢాకా యూనివర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థుల మీద కాల్పులు జరిపింది. దానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న హసీనాను ఆర్మీ కళ్లకు గంతలు కట్టి మరీ కస్టడీలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితులు నిత్యం జరిగేవి. ఇలా ఎన్నో నిర్బంధనలు, 19 సార్లు హత్యాయత్నాలు హసీనాను ఏమీ చేయలేకపోయాయి. 1996లో మొదటిసారి ప్రధాని అయ్యారు ఆమె. వరుసగా 4 సార్లు, మొత్తం 5 పర్యాయాలు ప్రధానిగా వ్యవహరించి ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళగాను చరిత్ర సృష్టించారు. తండ్రి నుంచి నేర్చుకున్న లౌకికవాదాన్ని ప్రోత్సహిస్తూ మైనారిటీల మద్దతును దక్కించుకున్నారు. కానీ అప్పట్లో తండ్రి తెచ్చిన రిజర్వేషన్లు నేడు ఆమెను గద్దె దిగేలా, చివరికి దేశాన్ని వీడేలా చేయడం బాధాకరం.